దేవుని వాక్యము నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి ఆశావహులందరికీ ఆత్మీయ ఆరాధన సందేశమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపు ఎంతో గొప్పది. పరమతండ్రి మనుష్యులను ఎంతగానో ప్రేమించి తన కుమారుని లోకమునకు పంపించాడు. ఆయన కుమారుని యందు మనకు రక్షణ కలుగుచున్నది. ఆ రక్షణను చివరి వరకు మనం కాపాడుకుంటే రక్షణ ఫలమును మనం అందుకుంటాం. దేవుడు తన వంతుగా తన తరపు నుండి మనకు చేయవలసినదంతా చేశాడు. శరీరపరంగా, ఆత్మపరంగా మన జీవితముల పట్ల దేవుడు చేయవలసిన మేలంతటినీ ఆయన జరిగించాడు. ఇక మన పాత్ర మాత్రమే మిగిలి ఉంది. తల్లి గర్భంలో నుండి భూమి మీదకు అడుగుపెట్టినటువంటి మనము ఈ భూమిని విడిచిపెట్టే లోపు దేవుడు ఆశించినట్లుగా మన బ్రతుకులను దేవునికి కనపరుచుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతటిలో దేవుని చిత్తమును సంపూర్ణము చేసిన వారముగా మనం కనిపించాలి. మన నిర్గమము దేవుని దృష్టికి ఆమోదయోగ్యముగా ఉండినప్పుడు మనము రక్షణ ఫలమును అందుకుంటాం. నిత్యత్వంలో మనం అడుగు పెడతాం. ఈ విషయమై వ్రాయబడినటువంటి కొన్ని అద్భుతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే, దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణను, ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణను దయచేశాడని మనకు అర్థమవుతుంది. ఏదో గాలిని సంపాదించుకొనుటకు మనము పోరాడటం లేదు, కానీ ఉన్నతమైనటువంటి బహుమానమును అందుకొనుటకు మనము పోరాడుతున్నాం. పోరాడాలి. ఒక సైనికుడు యుద్ధంలో ఎందుకు పోరాడతాడు అంటే, తనకు అప్పగింపబడినటువంటి విధిని తాను నెరవేర్చడానికి, ఆ తరువాత గెలుపును సంతరించుకోవటానికి, బహుమానమును పొందటానికి పోరాడతాడు. ఒక పనివాడు యజమాని క్రింద ఎందుకు పని చేస్తాడంటే, తనకు అప్పగింపబడినటువంటి పనినంతటిని పూర్తి చేస్తే తనకు బహుమానము దొరుకుతుందని, జీతము దొరుకుతుందని ఆశించి పనిచేస్తాడు. అట్టి విధముగానే మన బ్రతుకులలో దేవుడు మనకు గొప్ప ఫలమును, రక్షణ ఫలమును, నిత్యజీవ ఫలమును అనుగ్రహిస్తాడని ఆ ఆశతో, ఆ నిరీక్షణతో దేవుని కొరకైన జీవితమును మనం కలిగి ఉండాలి. ఏ క్షణము కూడా నీరసించిపోవటానికి వీలు లేదు, నిరీక్షణను కోల్పోవటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించేది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. కీడుతోనో లేక నష్టముతోనో కూడుకున్న నిరీక్షణ వంటిది కాదు. యేసుక్రీస్తునందు మనుషులకున్న నిరీక్షణ ఎలాంటిది? శుభముతో కూడుకున్న నిరీక్షణ, లాభముతో కూడుకున్న నిరీక్షణ. పౌలు గారు దెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినటువంటి మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. దెస్సలోనికైలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. దెస్సలోనికైలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. మన జీవిత కాలములో ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మనలను దేవుడు స్థిరపరచాలి. ఎందు నిమిత్తము అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు
మన తండ్రి అయిన పరలోకపు దేవుడు. వారు మనలను ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మనలను స్థిరపరచాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కృపచేత మనలను నిత్యమైన ఆదరణలో ఉంచటానికి, ఒక శుభ నిరీక్షణతో మనలను ముందుకు నడిపించటానికి, దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ శుభముతో కూడిన నిరీక్షణ అని ఈ వాక్య భాగంలో మనం చూడగలం. నిత్యమైన ఆదరణతో మనలను దేవుడు నడిపిస్తున్నాడు. శుభ నిరీక్షణతో మనలను దేవుడు నడిపిస్తున్నాడు. ఇందు నిమిత్తము మనము ప్రభువైన యేసుక్రీస్తు వలన, తండ్రి అయిన దేవుని వలన ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు స్థిరపరచబడాలి. ఈ మాటల సారాంశాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మన జీవిత కాలములో మనము ఏ విధముగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మనం స్థిరపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక శుభ నిరీక్షణతో మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నిత్యమైనటువంటి ఆదరణ చేత, కృపచేత మనలను ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని కొరకు మనము జరిగించే ప్రతి పని కూడా ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణను మనకు కలిగించుచున్నది. దేవుని వాక్యమును మనం వింటూ, ఆత్మీయ జీవితాలను దేవుని వాక్యంలో, దేవుని మార్గంలో మనం నిలబెట్టుకుంటూ, మనము చేయదగిన ప్రతి సత్కార్యమును మన చుట్టూ ఉన్నటువంటి సహోదరుల పట్ల మనం చేస్తూ, దేవుని కొరకు మన అర్పణలిస్తూ, దేవుణ్ణి సంతోషపెడుతూ, మనము చేస్తున్నటువంటి ప్రతి సత్కార్యము కూడా మనకు ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణనిచ్చుచున్నది. ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణనిచ్చుచున్నది. ఏమిటా నిరీక్షణ? శుభముతో కూడిన ఆ నిరీక్షణ ఏమిటి? నిత్య జీవము. పరలోకమందు తండ్రి అయిన దేవుడున్న లోకములో మనము ఉండే గొప్ప భాగ్యం. ఇది శుభ నిరీక్షణతో కూడుకున్నటువంటి విషయం. మనము దేని కొరకు పాటుపడాలి? మనము దేని కొరకు, దేవుని కొరకు పనిచేయాలి? మనము దేని కొరకు ఈ భూజీవిత కాలమంతా దేవుని వాక్యమందు నిలిచి యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడుచుకోవాలి? శుభ నిరీక్షణ కొరకు. నిత్య జీవమును అనుగ్రహింతుననున్నదియే ఆయన మనకు చేసిన వాగ్దానము. ఆ వాగ్దానమును పొందుటకు ఆ నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ శుభ నిరీక్షణ, అశుభ నిరీక్షణ కాదు. అంటే నష్టపోవటానికి మనం నిరీక్షించటం లేదు, బాధ అనుభవించటానికి మనం నిరీక్షించటం లేదు. మనము లాభమును అందటానికి, మనము నిత్యము సంతోషించటానికి నిరీక్షిస్తున్నాము. ఈ ఆలోచన ప్రతి క్రైస్తవునిలో ఉండాలి. క్రీస్తును ధరించుకున్న ప్రతి వ్యక్తిలోనూ ఈ ఆలోచన, ఈ వాక్య జ్ఞానము తప్పకుండా ఉండాలి. పరమతండ్రి అయిన దేవుడు మనకు శుభ నిరీక్షణను అనుగ్రహించాడు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే లోక సంబంధముగా కొన్ని ఉదాహరణలు మనం చూడాలి, ఆలోచించాలి. ఒక తల్లి ఒక చక్కని బిడ్డను తన బిడ్డగా పొందుదునన్న నిరీక్షణతో 9 నెలలు గర్భం మోస్తుంది. ఆ తర్వాత పండంటి బిడ్డను కని ఆ నిరీక్షణను సఫలం చేసుకుంటుంది. అంటే ఆమెకున్న నిరీక్షణ ఎటువంటిదన్నమాట? శుభ నిరీక్షణ. శుభ నిరీక్షణ, శుభం కలుగుతుంది. 9 నెలల తరువాత నాకు శుభం కలుగుతుంది అనేటువంటి నిరీక్షణ. అంతే తప్ప అవయవాలు లేకుండా పుట్టినటువంటి బిడ్డను, లేక జీవితాంతం ఏదో ఒక లోపంతో బాధపడేటువంటి బిడ్డనో, లేక మరణించిన బిడ్డనో కంటుందని ఆమె నిరీక్షించదు. ఆమె గర్భం మోసినంతకాలం కూడా ఎటువంటి నిరీక్షణతో ఉంటుంది?
ఎటువంటి నిరీక్షణతో ఉంటుంది? శుభ నిరీక్షణతో ఉంటుంది. శుభ నిరీక్షణ అనగానే చక్కని బిడ్డను తన చేతుల్లో ఆమె చూడాలి. అది ఆమెకుండే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఫలించినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు అనుగ్రహించిన ఆ బహుమానముతో దేవుని సన్నిధిలో ఆ బిడ్డను పెంచుతూ ఆనందించాలి. శుభ నిరీక్షణ అంటే మీకు అర్థమవుతుందా? ఏ తల్లి కూడా మరణించిన బిడ్డను పొందుదననేటువంటి నిరీక్షణతో ఉండదు. చక్కని పండంటి బిడ్డను నేను పొందుదును అనేటువంటి నిరీక్షణతో ఉంటుంది. అలాగే ఏ విద్యార్థి కూడా ఫెయిల్ అయిపోతాడని అతడు చదవడు, కష్టపడడు. దేని కొరకు చదువుతాడు? అతడు విజయమును సంపాదిస్తాడని చదువుతాడు. ఏ నిరీక్షణతో ఉంటాడు? ఏ నిరీక్షణతో పరీక్షలు రాస్తాడు? మంచి ఉత్తీర్ణత సాధిస్తాననేటువంటి నిరీక్షణతో అతడు పరీక్షలు రాస్తాడు. ఈ విషయాలను మీరు ఆలోచన చేయాలి. ఏ రోగి అయినా మరణము పొందుటకు అతడు వైద్యం తీసుకుంటాడా? వైద్యం తీసుకుంటున్నంతసేపు కూడా రోగి మరలా ఆరోగ్యవంతుడిగా మారాలని ఆలోచిస్తాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు. శుభ నిరీక్షణ. నేను మరలా ఆరోగ్యవంతునిగా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని ఆసుపత్రికి వస్తాడు. అంతే తప్ప శవమై తిరిగి వెళ్ళాలని ఆసుపత్రికి వెళ్ళడు. శుభ నిరీక్షణను గురించి మీకు అర్థమవుతుందా? ఒక మేలుతో కూడుకున్నటువంటి నిరీక్షణ. తల్లి గర్భం దాల్చినప్పుడు మేలైనటువంటి నిరీక్షణ ఆమెకుంటుంది. విద్యార్థి చదువుతున్నప్పుడు, పరీక్షలు రాస్తున్నప్పుడు మేలైన నిరీక్షణ ఆ విద్యార్థికి ఉంటుంది. రోగి ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు మేలైన నిరీక్షణ ఆ రోగికి ఉంటుంది. ఆరోగ్యవంతునిగా నేను తిరిగి రావాలి, ఇంటికి చేరుకోవాలి అని ఆ రోగికి ఉంటుంది. శుభ నిరీక్షణ ఉంటుంది. ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఒక రాజకీయ నాయకునికి శుభ నిరీక్షణ ఉంటుంది. ఫలితాలు నాకు అనుకూలంగా రావాలి, ప్రజలందరూ నన్ను ఎన్నుకోవాలి, నేను గెలుపొందాలి అనే ఒక శుభ నిరీక్షణ ఒక రాజకీయ నాయకునికి ఉంటుంది. అంతే తప్ప నేను ఓడిపోవాలనేటువంటి నిరీక్షణతో ఎవరూ కూడా ఉండరు, పోటీ చేయరు. ఒక క్రీడాకారుడు ఆడుతున్నాడంటే నేను గెలుపొందాలనేటువంటి నిరీక్షణతో ఆడతాడు, కష్టపడతాడు. గెలుపును సంతరించుకోవాలనేటువంటి ఆశతోనే ఆ క్రీడలో ఉన్నటువంటి సమయం అంతా కూడా అతడు కష్టపడతాడు, ఆ ఆట ఆడతాడు. అలాగే ఏ దేశమైనా మరో ఈ దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఫలితం తమకు అనుకూలంగా రావాలని శుభ నిరీక్షణతో యుద్ధం చేస్తుంది. లోకంలో మీరు ఏ ఉదాహరణను చూడండి, లోకంలో మీరు ఏ పరిస్థితినైనా సరే దృష్టించి చూడండి, శుభ నిరీక్షణతోనే ఎవరైనా ఏ పనైనా చేస్తున్నారు, శుభ నిరీక్షణతో. మరి క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన పిదప, బాప్తిస్మము నొందిన తరువాత దేవుని సంఘములో ఒక అవయవముగా మనం కనిపిస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? శుభ నిరీక్షణతో కూడిన ఆలోచన మనలో ఉన్నదా? శుభ నిరీక్షణతో కూడిన ఆలోచన మనలో ఉన్నదా? అంటే పరలోకమును, నిత్యత్వమును నేను సంపాదించగలను అనే నిరీక్షణతోనే మనం ప్రతి సత్కార్యము చేయగలుగుతున్నామా? ప్రతి సద్వాక్యమందు మనం స్థిరపరచబడుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు అనేక మంది నామకార్థంగానే మిగిలిపోతున్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ నామకార్థంగానే మిగిలిపోతున్నారు. అందరూ అన్ని విశ్వాసాలను కలిగి ఉన్నారు కనుక నేను ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నారే తప్ప అసలు దేవుడు నా కొరకు వ్రాయించిన సంగతులేమిటి, దేవుడు నా నుండి ఆశించుచున్నదేమిటి, నా బ్రతుకు శుభ నిరీక్షణ వైపు వెళ్ళుచున్నదా అనేటువంటి పరీక్ష ఎవరైనా చేసుకుంటున్నారా? వారి ఆత్మీయ జీవితాలను ఈ విధంగా ప్రశ్నించుకొని ఎవరైనా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా? ఒక్కసారి మనం ఈ విషయమై ఆలోచన చేయాలి. మన మట్టుకు మనము పరీక్షించుకుంటే మనము తీర్పులోనికి వెళ్ళం. మన మట్టుకు మనమే విమర్శ చేసుకుంటే మనము తీర్పులోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, మనము బహుమానములోనికి వెళతాం. కనుక దేవుడు తన బిడ్డలను ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నాడంటే శుభ నిరీక్షణ స్థితిలో ఉండాలనుకుంటున్నాడు. శుభ నిరీక్షణ స్థితిలో అంటే వారు నా కొరకు బ్రతుకుతున్నప్పుడు ఒక గొప్ప నిరీక్షణ, ఒక శుభ నిరీక్షణ వారిలో ఉండాలి. పరలోకమును పొందుదమనేటువంటి ఆలోచనతో వారు దేవుని పనిని జరిగిస్తూ
దేవుని కొరకు బ్రతుకుతూ వారు ముందుకు కొనసాగాలి. లోకమందు అనేక మందికి ఈ విషయమైనటువంటి జ్ఞానం లేదు. ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు. ఇటు నామకార్థ క్రైస్తవులు ఆ విధంగానే బ్రతుకుతున్నారు, అటు క్రీస్తును అంగీకరించని వారు కూడా ఆ విధంగానే బ్రతుకుతున్నారు. ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు. వృధాగానే కష్టపడుతున్నారు, వృధాగానే ప్రయాసపడుతున్నారు, వృధాగానే తమ జీవిత దినములన్నీ గడుపుకుంటున్నారు. వారి బ్రతుకుకు శుభ నిరీక్షణ అనేది లేదు. మనుష్యుల బ్రతుకులలో శుభ నిరీక్షణ అనేది ఈరోజు కనిపించటం లేదు. ఈ జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయం మనుష్యులలో కనిపించటం లేదు. దేవుడు ఒక పోలిక ద్వారా మానవాళిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనుషులందరూ ఎలా ఉన్నారంటే, ఇదిగో దేవుడు చెప్పే ఈ పోలికలో మనుషులందరూ ఉన్నారు. ఏమిటా పోలిక అంటే, ఒక పక్షి వలలో పడడానికి వేగముగా వలవైపు పరిగెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనుషులు కూడా అశుభ నిరీక్షణలో ఉన్నారు, శుభ నిరీక్షణలో లేరు. వారు నరకములో పడటానికే, అగ్నిలో పడటానికే, శిక్షను పొందటానికే ప్రయాసపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. దేవుడు ఈ విధంగా మానవాళిని చూస్తున్నాడు. ఎందుకంటే ఎవరిలో ఉంది శుభ నిరీక్షణ? ఎవరిలోనూ లేదు, కనిపించటం లేదు. నేను దేవుని కొరకు పని చేయాలి, నేను దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, నేను శుభ నిరీక్షణలో ఉన్నాననేటువంటి ఆలోచన ఎవరిలో ఉందో చెప్పండి. మనుషులందరూ కూడా దాదాపుగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, వలలో పడటానికి ఒక పక్షి వేగముగా వలవైపు వెళుతున్నటువంటి మాదిరిలో ఉన్నారని దేవుడు అంటున్నాడు. ఒకానొక సందర్భంలో దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఈ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యం. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక పక్షి ఉరి యొద్దకు త్వరపడుచున్నది. సరైన పోలిక. ఈరోజు మనుషులను చూస్తే దేవుడు ఈ విధంగా పోలుస్తున్నాడు. ప్రాణహానికరమైన దాని వైపు అంత త్వరగా పరిగెడుతున్నారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక పక్షి వలవైపు, ఉరివైపు వేగముగా పరిగెడుతూ ఉంటే దానిని చూచి ఏమంటారు? ప్రాణము పోగొట్టుకొనుటకు అంత తొందర ఎలా అంటూ ఉంటారు కదా. ప్రాణము పోగొట్టుకొనుటకు ఆ మార్గంలో నీవు నడుచుకుంటున్నావా? ఉరి యొద్దకు నీవు పరిగెడుతున్నావా అని ఆ పక్షిని చూసి మాట్లాడతారు కదా. అలాగే వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు అదే దిశలో ప్రయాణం చేస్తున్నాడు, దాని వెంట పోతున్నాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనుషులలో ఏది నిరీక్షణ? నేను నిత్య జీవమును పొందుదునన్న నిరీక్షణ మనిషిలో ఉందా? అసలు నిత్య జీవంపై ఆలోచన ఉందా? తింటున్నారు, త్రాగుతున్నారు, గెంతుతున్నారు, జీవిత దినములన్నీ కూడా వృధాగా గడుపుకుంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఎంతో విలువైన సమయం, దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు చాలా భయమేస్తుంది. కాలము చాలా త్వరగా గతించిపోవచ్చున్నది, పని మాత్రం చాలా ఎక్కువగా ఉండిపోతుంది. నేను ఇంకా కష్టపడాలి, ఇంకా ఎక్కువగా దేవుని పనిని చేయాలనేటువంటి భయం దేవుని పని చేసేవారిలో ఉంటుంది. కానీ ఈరోజు దేవుని పనిని ఎరుగక, దేవునిలో రక్షణను ఎరుగక, క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పదైనటువంటి నిత్యజీవ మార్గమును ఎరుగక ఎంతోమంది వారి యొక్క దినములను చాలా వృధాగా గడుపుకుంటున్నారు. ప్రభువు కొరకైన ఆలోచనలు లేవు. దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో తమ బ్రతుకును నిర్దేశిస్తున్నాయన్న విషయం వారికి తెలియలేదు. లోకమందు మిగిలిన మనుషులను చూచి మోసపోతున్నారు. అచ్చంగా వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే,
మనుషుల యొక్క బ్రతుకులు ఈరోజు ఎలా ఉన్నాయంటే ఉరి యొద్దకు ఒక పక్షి త్వరపడుతున్నట్లుగా ఉన్నాయి. అంటే మానవుల యొక్క భవిష్యత్తు దేవునికి తెలుసు. వీడు ఎలాగే ఉంటే, ఈమె ఇలాగే ఉంటే వీరి యొక్క చివరి స్థితి ఏంటి? నరకమునకు పోతారు. వీరు ఈ పాపపు ప్రవృత్తిలోనే ఉండిపోతే చివరకు నరక శిక్షలోనికి వెళ్ళిపోతారు. దేవునికి ఆ భవిష్యత్తు తెలుసు. దేవుడు మనుషులందరినీ ఈ స్థితిలో చూస్తున్నప్పుడు నరకములో పడుటకు ఎందుకు ఈ తొందర, నరకములో పడుటకు ఎందుకు ఈ బ్రతుకు అని వీరిని గూర్చి వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. పరలోకమును పొందుదమనేటువంటి నిరీక్షణ మీలో ఉందా? నిత్య జీవమును సంపాదించుకోవాలనేటువంటి ఆ ఆతృత మీలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. శుభ నిరీక్షణ కొరకు మీరు కష్టపడవలసింది పోయి, శుభ నిరీక్షణ నిమిత్తము మీరు బ్రతకవలసింది పోయి, ఈరోజు నష్టమును చవిచూచుటకు ఉదయం మొదలుకొని రాత్రి వరకు కష్టపడుతున్నారు. జీవిత దినములన్నీ కూడా వృధాగా గడుపుకుంటున్నారని దేవుడు మనుషులను గూర్చి మాట్లాడుతున్నాడు. మానవ లోకాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇది కేవలం ఈరోజు మాత్రమే కనిపించుచున్నటువంటి సంగతి కాదు. ఆదాము మొదలుకొని నేటి వరకు అన్ని తరాలలో కూడా అనేక మంది మనుషులు ఈ విధమైనటువంటి విధానంలోనే ఉండిపోయి నష్టపరుచుకున్నారు, నష్టపోతూ ఉన్నారు, ఇంకా నష్టపోతూ ఉన్నారు. ఆలోచించండి. దేవుని మాటలు మనలను ఆకర్షిస్తున్నప్పుడు, దేవుని మహాజ్ఞానము మన బ్రతుకును ఎలా ఉండాలో నిర్దేశిస్తున్నప్పుడు వెంటనే మనం మార్పు నొందాలి. దేవుని కొరకైన మంచి నిర్ణయాలు, బలమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. దేవుడు మన బ్రతుకులను శుభ నిరీక్షణ వైపు వెళ్ళాలని ఆశిస్తున్నాడు. కానీ మనము అశుభ నిరీక్షణలో ఉండిపోతున్నాం. నష్టాన్ని కొని తెచ్చిపెట్టేటువంటి బ్రతుకులో మనం ఉండిపోతే మనం చాలా వేదన అనుభవించవలసి వస్తుంది. కనుక అటువంటి విధానంలో ఉండకుండా వెంటనే దేవుని మాటలను మనం స్వీకరించాలి. దేవుని కొరకు మనం తిరగాలి. దేవుని సన్నిధిలో క్రీస్తు యేసు ప్రభు మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు పలుమార్లు వారిని ఇదే ప్రశ్నతో ప్రశ్నించాడు. ఇదే విధానంలో ఇశ్రాయేలీయులు ఉండిపోయారు కనుక వారిని దేవుడు అంటున్నాడు, మీరు వృధాగా ప్రయాసపడుతున్నారు. మీ కష్టమంతా దేనికి? ఒక శుభ నిరీక్షణ మీలో ఉందా? దేవుడు మిమ్మును ఆశీర్వదించును, దేవుడు మిమ్మును కాపాడును, దేవుడు మిమ్మును నిత్యము ఆనందింపచేయును అనేటువంటి శుభ నిరీక్షణతో మీరు ఉంటున్నారా? లేనేలేదు. నష్టపోవుటకు, చనిపోవుటకు, నాశనం పొందుటకు మీరు వృధాగా ప్రయాసపడుతున్నారని దేవుడు ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడిన మాటలు మనం చూస్తే ఈరోజు సర్వ ప్రపంచము కూడా అదే విధానంలో ఉన్నదని మనకు అర్థమవుతుంది. మనము అటువంటి విధానంలో ఉంటే తప్పించుకోలేమని కూడా మనకు అర్థమవుతుంది. తప్పించుకోలేము. వృధాగా ప్రయాసపడుతూ ఉంటే కనుక మనం తప్పించుకోలేము. మనము శుభ నిరీక్షణలో ఉండాలి. నిత్య జీవమును మనము పొందాలి, ఖచ్చితముగా పొంది తీరాలి అనేటువంటి నిరీక్షణతో మనం దేవుని కొరకు ప్రతి సత్కార్యమును చేయాలి, అందులో స్థిరపడాలి. ప్రతి సద్వాక్యమును మనం స్వీకరించాలి, అందులో స్థిరపడాలి. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు పలికించినటువంటి మాటలు చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యాన్ని చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు. ఈ జనులను గూర్చి దేవుడు పలికిన మాట ఏంటి? దేవుని మాట ఇది, అక్షర సత్యం. ఈ ప్రజలను గూర్చి దేవుడు పలుకుతున్న మాటలేమిటి? ఈ జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. ఒక్కొక్కసారి జనసందోహాన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. జనసందోహాన్ని అంటే వారి వారి పనిపాట్లలో విస్తారమైనటువంటి ఆలోచనలతో విస్తారమైనటువంటి క్రియలు చేస్తున్నప్పుడు
ఈ ప్రజలను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వీరు ఎంత వృధాగా ప్రయాసపడుతున్నారా, ఎంత వృధాగా ప్రయాసపడుతున్నారా. వారి జీవిత కాలములో దేవుని పని అనేది వారికి తెలియదు. కానీ లోక సంబంధమైనటువంటి పనులతో వారు చాలా బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు. దేవుని పని అనేది ఒక్క క్షణం కూడా వారికి తెలియదు. వారికి దేవుని పని ఉన్నదన్న సంగతి కూడా తెలియదు. పరలోకమందున్న తండ్రి మనుషులు శుభనిరీక్షణలో ఉండాలని కోరుకుంటూ ఈ ప్రజలను చూస్తూ ఉంటే దానికి భిన్నంగా వీరు ఎలా ఉన్నారో చూడండి. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. దేనికి వృధాగా ప్రయాసపడుచున్నారు? అగ్నిలో పడుటకు. అగ్నిలో పడుటకు. తల్లి గర్భమున పుట్టాడు, ఆ తరువాత బాలుడై, యవ్వనుడై, నడివయస్సు కలిగిన వాడై, వృద్ధుడై జీవితకాలమంతా బ్రతికాడు. తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు. తర్వాత సమాధికి వెళ్ళిపోయాడు. దేహాన్ని విడిచిపెట్టిన ఈ ఆత్మ దేవుని యొక్క ఆ తీర్పు దినమున దేవుని న్యాయస్థానము ముందు నిలబడినప్పుడు భయంకరమైనటువంటి తీర్పును ఎదుర్కొంటుంది. నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాడు. అగ్నిలో పడుటకు ఇదిగో ఇంత కష్టపడ్డా. అగ్నిలో పడుటకు ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. జనములు వృధాగానే ప్రయాసపడుతున్నారు, అగ్నిలో పడుటకు ప్రయాసపడుతున్నారు. ఆలోచించండి. మనుషులందరిని గూర్చి దాదాపుగా దేవుని యొక్క స్టేట్మెంట్ ఇదే. దేవుని స్టేట్మెంట్ ఇదే. ఎందుకంటే ఎవరికి తెలుసు దేవుని పని ఉందని? ఎవరికి తెలుసు తాము ఈ భూమి మీద దేవుని పని నిమిత్తము నియమింపబడ్డామని, దేవుని కొరకే తాము వచ్చామని, దేవుని నిమిత్తమే తిరిగి వెళ్ళాలని ఎవరికి తెలుసు? ఎవరిష్టం వారిది. దేవుని మాటలుగా ప్రకటిస్తే స్వీకరించే మనస్సులున్నాయా? ఎదురాడే మనస్సులు, కఠినమైన మనస్సులు. దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ప్రతి మనిషి వచ్చాడన్న సంగతి మనిషి జీర్ణించుకోలేకపోతున్నాడు, మనిషి అంగీకరించలేకపోతున్నాడు. అందువలన తనకంటూ తనకిష్టమైన మార్గమును ఏర్పరుచుకొని వృధాగానే కష్టపడుతున్నాడు, వృధాగానే ప్రయాసపడుతున్నాడు. అగ్నిలో పడుటకు ప్రయాసపడుతున్నాడు. అగ్నిలో పడుటకు ప్రయాసపడుతున్నాడు. మనుషులందరూ పైకి పేరుకైతే శుభమును కోరుకుంటారు, కానీ నిజంగా అందరూ అశుభంలోనే ఉన్నారండి. పేరుకైతే ప్రతి ఒక్కరూ కూడా ఏం కోరుకుంటారు? శుభాన్ని కోరుకుంటారు, శుభాన్ని కోరుకుంటారు. కానీ నిజంగా శుభమును పొందే మార్గంలో నడుచుకుంటున్నారా? శుభమును పొందే మార్గంలో నడుచుకుంటున్నారా? అసలు నిజమైన శుభం ఏమిటి? 4 పైసలు సంపాదించుకోవటం నిజమైన శుభం అనుకుంటున్నారా? నీకు శుభము కలుగునుగాక అని ఎవరిని గూర్చైనా మనం మాట్లాడితే వారికి 4 పైసలు లాభం రావడం అనుకుంటున్నారా శుభం అంటే? లేక లోక సంబంధమైనటువంటి ఇంకా ఏదో ఈవులు వారికి లభించటం, మేలు వారికి కలగటం అనుకుంటున్నారా శుభం అంటే? పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవము వారికి ఆపాదింపబడటమే అసలైన శుభం. ఆ శుభము నిమిత్తము నిరీక్షణ కలిగి ఉన్నవారే శుభ నిరీక్షణతో ఉండి దేవుని కొరకు బ్రతుకుచున్నవారు. అట్టివారుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మనలను దేవుడు స్థిరపరుచుచున్నది ఎందుకు అంటే, మనము శుభ నిరీక్షణతో దేవుని కృపచేత, ఆయన ఆదరణ చేత దేవుని మార్గంలో క్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి ముందుకు కొనసాగాలని మాత్రమే. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వారు అనునిత్యము ఆ నిరీక్షణను జ్ఞాపకాలలో ఉంచుకుంటారు. నేను శుభమును కోరుకుంటున్నాను, నిత్య జీవమును, పరలోక సంబంధమైన నిత్య జీవమును నేను కోరుకుంటున్నాను. అది నాకు శుభం. ఆ శుభమును నేను కోరుకుంటూ ఆ నిరీక్షణతో దేవుని కొరకు పనిచేస్తున్నాననేటువంటి ఆ బ్రతుకు మీలో ఉండగలిగితే అది చాలా గొప్ప విషయం. దానిని మనం సంతరించుకోవాలి. ప్రియులైన నా సహోదరీ సహోదరులారా, యోధాగోత్రంలోనే పుట్టాడు ఇస్కరియోతు యోధ. యోధాగోత్రపు సింహముగా పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు. శరీరమును బట్టి యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యోధాగోత్రపు సింహముగా ఈ భూమి మీదకి వచ్చాడు. అదే యోధాగోత్రంలో ఇస్కరియోతు యోధ కూడా పుట్టాడు. దేవుని జ్ఞానమును పరిపూర్ణముగా
తనలో నివసింపజేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు అసలైన శుభం అంటే ఏంటో తెలుసు. నిత్య జీవమే అసలైన శుభం. శరీరమందలి ఈ జీవితంలో నిత్య జీవార్థమైనటువంటి ఆ శుభ నిరీక్షణను కలిగి ఉండటమే అసలైన జీవితం అని యేసుక్రీస్తు ప్రభువుకు పూర్తిగా తెలుసు. ఆయన అదే జ్ఞానమును లోకమునకు ప్రకటించారు. ఈ లోక సంబంధమైనటువంటి ఇష్టాలతో, కోరికలతో మీరు దేవునికి దూరం కాకండి. దేవుని కోరిక, దేవుని ఇష్టాన్ని మీరు తెలుసుకోండి. దేవుని మార్గంలో నడుచుకోండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన ప్రకటించారు. తన బ్రతుకు కాలమంతా కూడా ఆయన శుభ నిరీక్షణతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు తన జీవితకాలమంతా కూడా ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి ఆ కాలమంతా కూడా ఆయన ఎలా ఉన్నారు? శుభ నిరీక్షణతో ఉన్నారు. శుభ నిరీక్షణతో ఉన్నారు. ఇస్కరియోతు యోధాకు ఆ విషయం తెలియదు, ఈ జ్ఞానం తెలియదు. దేవుని మాటలను ఎన్నో విన్నా కానీ వాటిని స్వీకరించలేకపోయాడు. మనోనేత్రములతో దేవుని మాటలను చూడలేకపోయాడు. యేసును వెంబడించినా కానీ నిత్య జీవార్థమైనటువంటి సంగతులు ఇస్కరియోతు యోధాకు తెలియలేదు. శుభ నిరీక్షణను గూర్చినటువంటి సంగతులు ఇస్కరియోతు యోధాకు తెలియలేదు. ఇస్కరియోతు యోధా ఏమనుకుంటున్నాడంటే, లోకంలో 4 పైసలు సంపాదించుకుంటే అది శుభం అనుకుంటున్నాడు. అది శుభం అనుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువును ప్రధాన యాజకులకు అప్పగించటానికి 30 వెండి నాణెములకు బేరం కుదుర్చుకున్నాడు. తన బోధకుణ్ణి అప్పగించటానికి, తన ప్రభువును అప్పగించటానికి 30 వెండి నాణెములకు ఆశపడిపోయాడు. ఆ 30 వెండి నాణెములు తనకు శుభాన్నిస్తాయనుకున్నాడు. ఆ 30 వెండి నాణెములు తనకు శుభాన్నిస్తాయనుకున్నాడు. కానీ వృధాగా ప్రయాసపడ్డాడు. అగ్నిలో పడుటకు ప్రయాసపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనను అప్పగించటానికి ముందు ఆయనను ముద్దు పెట్టుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయనతో యోధా పలుకుతున్నటువంటి మాటలేంటో తెలుసా? బోధకుడా, ప్రభువా, నీకు శుభం అంటున్నాడు. నీకు శుభం అంటున్నాడు. సైనికులకు అప్పగిస్తూ ప్రధాన యాజకుల చేతుల్లో ప్రభువును పెడుతూ వారు శిక్షిస్తారని తెలుసు, వారు మరణమునకు అప్పగిస్తారని తెలుసు. మరి ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువుతో బోధకుడా నీకు శుభము అని ఎందుకు చెబుతున్నాడు? వాడి యొక్క మనస్సేంటి? వాడి యొక్క ఉద్దేశ్యం ఏంటి? హేళన చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అపహాస్యం చేస్తున్నాడు. నేను 30 వెండి నాణెములను పొందాను, నాకు నిజమైనటువంటి శుభం దొరికింది, నిన్ను నేను అప్పగిస్తున్నాను, నీవు అశుభంలోనికి వెళ్ళిపోతున్నావు అని పరోక్షంగా చెబుతూ పైకి ఏమంటున్నాడంటే, హేళన చేస్తూ నీకు శుభం వెళ్ళు అంటున్నాడు. అంటే వాడికి అర్థమైందా? వాడికి అర్థమైందా? ఈరోజు లోకానికి అర్థమైందా? దేవుని కొరకు బ్రతకాలన్న విషయం దేవుని మాటలలో మనకు స్పష్టముగా కనిపిస్తున్నప్పుడు ఈ లోకానికి అర్థమైందా? శుభ నిరీక్షణ అంటే ఏంటో ఈ లోకానికి అర్థమైందా? లోక సంబంధమైనటువంటి బ్రతుకులోని మిగిలిన వారందరితో పాటు నేను కూడా పుట్టాను, జీవిస్తున్నాను, సంపాదించుకుంటున్నాను, సుఖంగా అనుభవిస్తున్నాను, ఆ తర్వాత ఏదో ఒకరోజు చచ్చిపోతాను, వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు తప్ప నేను ఒక శుభ నిరీక్షణతో ఉండాలనేటువంటి విషయం మనిషి ఆహ్వానించగలుగుతున్నాడా? ఒక్కసారి గమనించండి. నిజంగా దేవుడు, దేవుని నిమిత్తమైన పని, దేవుని కొరకైన బ్రతుకు అనగానే మనిషి హేళనగా చూస్తాడు, హేళనగా చూస్తాడు. ఆనాడు ఇస్కరియోతు యోధా కూడా దేవుని నిమిత్తము బ్రతికిన యేసుక్రీస్తు ప్రభువును హేళనగా చూస్తున్నాడు. నీవు డబ్బులు సంపాదించవు, నీవు లోకాన్ని అనుభవించవు, నీవు మిగిలిన మనుషులందరి వలె లోకము కొరకు నీ బ్రతుకును అర్పణ చేయవు, దేవుడు 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 అంటావు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తావు. అందుకే నిన్ను అప్పగిస్తున్నాను, నేనైతే డబ్బు సంచిని పొందాను, 30 వెండి నాణెములను పొందాను, నాకు శుభం కలిగింది, నీకు అశుభమే, వెళ్ళు అని యేసుక్రీస్తు ప్రభువుతో చెబుతున్నాడు. కానీ పైకైతే నీకు శుభము అని హేళన చేస్తున్నాడు. ఆ మాటలను మనం చూద్దాం, ఆ ఆంతర్యాన్ని మనం గ్రహిద్దాం. ఇస్కరియోతు యోధా వలె కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వలె శుభ నిరీక్షణ, అసలైన శుభ నిరీక్షణను కలిగి మనం జీవిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వాక్యం నుండి.
ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 12 మందిలో ఒకడకు యోధా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రధాన యాజకులు శాస్త్రులు కుట్ర పన్నారు. యేసు ప్రభువును రహస్యంగా బంధించి తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నారు. అయితే యేసును అప్పగించటానికి మాకు ఎవరు దొరుకుతారా అని చూస్తున్నప్పుడు, వెతుకుతున్నప్పుడు లోక సంబంధి అయినటువంటి ఇస్కరియోతు యోధా వారికి కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నీవు పట్టి అప్పగిస్తే నీకు 30 వెండి నాణెలు ఇస్తాం అన్నారు. వెంటనే ఆ 30 వెండి నాణెములు వాడి దృష్టికి ఎలా తోచినాయంటే శుభం. డబ్బు కనిపించింది, శుభం అనుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువును అప్పగించటానికి ఆ సైనికులందరినీ తనతో పాటు తీసుకుని వెళ్ళి యేసు ఉన్న చోటికి వచ్చి ఏమంటున్నాడు చూడండి. బోధకుడా, నీకు శుభం అంటున్నాడు. ప్రధాన యాజకుల చేతికి, శాస్త్రుల చేతికి, రోమా ప్రభుత్వం చేతికి అప్పగిస్తూ వారు మరణశిక్ష విధిస్తారని ముందుగా తెలిసినటువంటి ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువుకు నీకు శుభము అని ఎలా చెప్పగలుగుతున్నాడు? వారు ప్రభువును ఎంతో హింసిస్తారు అని ముందుగా తెలిసినటువంటి యోధా ప్రభువుతో, బోధకుడా, నీకు శుభము అని ఎలా చెప్పగలుగుతున్నాడు? మనసంతా కఠినముగా మారిపోయింది. ఇస్కరియోతు యోధాకి మనసంతా కఠినముగా మారిపోయింది. యోధా ఏమనుకుంటున్నాడంటే లోకములో బ్రతికే బ్రతుకు అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకేమీ లేదనుకుంటున్నాడు. ఈ లోకంలో 4 పైసలు సంపాదించుకున్నావా లేదా? 4 పైసలు మన చేతికి అందితే అది శుభం అనుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధా ఎంత పొరపాటులో ఉన్నాడో చూడండి. బోధకుడా, నీకు శుభము అని చెబుతున్నప్పుడు, ప్రభువును ముద్దు పెట్టుకుని ఆ గుర్తు చెబుతున్నప్పుడు, ఆ వెనక వచ్చినటువంటి ఆ సైనికులకు ప్రభువును ముద్దు పెట్టుకుని ఆ గుర్తు చెబుతున్నప్పుడు, ఈయనే యేసు అని ఆ గుర్తు చెబుతున్నప్పుడు ప్రభువు ఇస్కరియోతు యోధాతో ఏమంటున్నారు చూడండి. చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుము, ఎందుకంటే నీ దృష్టిలో నిరీక్షణ అశుభం, నా దృష్టిలో నిరీక్షణ శుభం. నీ జీవితంలో నీవు పోవుచున్న మార్గము అశుభముతో కూడుకున్నది, అశుభముతో కూడుకున్నది. నీవు చేయవచ్చినది చేయుము, ఎందుకంటే జనములు వృధాగా ప్రయాసపడతారు. జనములు వృధాగా ప్రయాసపడతారు, అగ్నిలో పడుటకు ప్రయాసపడతారు. నీవు చేయవచ్చినది చేయుము. నేను చేయవలసినది నేను చెయ్యాలి. దేవుని చిత్తమును నెరవేర్చటానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రమలనేటువంటి గిన్నెను పుచ్చుకోవటానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను శుభ నిరీక్షణతో ఉన్నాను, శుభ నిరీక్షణతో ఉన్నాను. నీవు నన్ను హేళన చేస్తున్నావు, నీవు నన్ను హేళన చేస్తున్నావు ప్రభువా, బోధకుడా, నీకు శుభము అని నీవు నన్ను హేళన చేస్తూ మాట్లాడుతున్నావు. అయితే నీ మనోనేత్రములు తెరచి నీవు చూడగలిగితే నిజంగా నేను శుభ నిరీక్షణ వైపే వెళ్ళుచున్నాను. నీవే అశుభంలో అశుభ నిరీక్షణ వైపు వెళ్ళుచున్నావు. నీవు సంపాదించుకున్నటువంటి ఆ 30 వెండి నాణెములు కూడా నీవు పూర్తిగా అనుభవించలేవు. నీవు పోయి ఉరిపెట్టుకుంటావు, నీవు పోయి ఉరిపెట్టుకుంటావు. అగ్నిలో పడుటకు ఎంతగా ప్రయాసపడుచున్నావా? చెలికాడా, నీవు చేయవచ్చినది త్వరగా చేయుము. నేను సర్వలోకము కొరకు నా ప్రాణమర్పించి శుభ నిరీక్షణను కలిగి ఉన్నాను గనక తప్పకుండా 3వ దినమున తిరిగి లేస్తాను, తండ్రిని సంతోషింపజేస్తాను, సర్వలోకానికి రక్షణను అనుగ్రహిస్తాను అని ప్రభు అంటున్నారు. చక్కగా మీరు ఆలోచన చేయండి. ఆ పరిస్థితులలో యోధా యేసు ప్రభువును అప్పగిస్తున్న పరిస్థితులలో ఎవరైనా ఆ పరిస్థితిని చూచినప్పుడు ఏమనుకుంటారు? యోధాకు 30 వెండి నాణేలు దొరికాయి, యేసు ప్రభువుకేమో మరణశిక్ష విధింపబడింది. ఎవరు శుభంలో ఉన్నారు,
యోధా శుభంలో ఉన్నాడు కదా అని అనుకుంటారు చాలామంది. యోధా శుభంలో ఉన్నాడు కదా అనుకుంటారు. కాదు కాదు, యేసుక్రీస్తు ప్రభు శుభ నిరీక్షణలో ఉన్నాడు. యోధా ఇస్కరియోతు అశుభ నిరీక్షణలో ఉన్నాడు. అగ్నిలో పడుటకు వాడు ప్రయాసపడుతున్నాడు. తండ్రి కుడిపార్శ్వం మందు కూర్చోవటానికి యేసుక్రీస్తు ప్రభు ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు మనము ఎటువంటి ప్రయాసలో ఉండాలో మీరు గమనించండి, ఆలోచన చేయండి. ఇస్కరియోతు యోధా మాత్రమే కాదు, ఆ తరువాత యేసు ప్రభువును హింసిస్తున్నటువంటి సైనికులు కూడా, వారు కూడా నీకు శుభం అంటున్నారు. అంటే హేళనతో కూడిన మాటలు. నువ్వేం సంపాదించుకున్నావు, ఏమి సాధించావు, నీ నిరీక్షణ ఏమిటి అని వారు హేళన చేస్తున్నారు. వారికి మనోనేత్రాలు మూసుకుపోయాయి. ఈరోజు దేవుని కొరకు బ్రతుకుచున్న వారిని చూస్తున్నప్పుడు లోకమును అనుభవిస్తున్న వారు కూడా అదేవిధంగా అనుకుంటారు. దేవుని కొరకు కష్టపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్న వారిని చూస్తూ లోకమందున్నటువంటి మిగిలిన మనుషులు కూడా ఆ విధంగానే భ్రమిస్తారు. ఏమనంటే వీరు అశుభ నిరీక్షణలో ఉన్నారు, వీరు తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని వారు అనుకుంటారు. ఎందుకంటే వారికి అర్థం కావటం లేదు, వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతిదినం సంపాదన సందడిలో ఉన్నారు, లోకాన్ని అనుభవించే యావలో ఉన్నారు, దేవుని చిత్తమును పట్టించుకోకున్నారు, దేవుని వాక్యమును దూరం చేసుకుంటున్నారు. కనుక వారు ఏమనుకుంటున్నారంటే మేము శుభంలో ఉన్నాం అనుకుంటున్నారు. దేవుని కొరకు బ్రతుకుచున్న వారు అశుభంలో ఉన్నారనుకుంటున్నారు. అచ్చంగా ఇస్కరియోతు యోధా వలె, యేసును హింసించిన సైనికుల వలె. ఆ మాటలను కూడా మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ సంగతులను కూడా ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వాక్యం నుండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వాక్యం నుండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఒక శుభ నిరీక్షణతో దేవుని కొరకు బ్రతికి తన ప్రాణమును దేవుని చేతులలో పెట్టుకుంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును చూచి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ మనుష్యులు ఏ విధంగా అపహసిస్తున్నారో చూడండి. యూదుల రాజా నీకు శుభం అంటున్నారు. ఏం సంపాదించుకున్నావయ్యా, నీకు చివరికి మిగిలింది ఏంటయ్యా, నీకు అశుభమే మిగిలింది కదా అంటున్నారు వారు. నీకు అశుభమే మిగిలింది కదా. అందుచేత వారు అపహసిస్తూ ఏమంటున్నారు చూడండి, యూదుల రాజా నీకు శుభం, యూదుల రాజా నీకు శుభం అంటున్నారు. ఆయనను ఒకవైపు హింసిస్తూ ఆయన రక్తాన్ని కళ్ళజూస్తూ ఆయన బహువేదనను అనుభవిస్తున్నా సరే పల్లెత్తు మాట ఆయన మాట్లాడటం లేదు. ఎందుకంటే మీ అందరి రక్షణ కొరకే నేను రక్తాన్ని చిందిస్తున్నానని ఆయన అంటున్నారు. ఆయనకు తెలుసు ఆయన శుభ నిరీక్షణలో ఉన్నాడన్న సంగతి ఆయనకు తెలుసు. కానీ చుట్టూ ఉన్న వారికి అర్థం కావటం లేదు, చుట్టూ ఉన్నవారు అర్థం చేసుకోలేకపోయారు. అందువలన యేసు ప్రభువును వారు అపహసిస్తున్నారు. యూదుల రాజా నీకు శుభం అంటున్నారు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభువును అపహసించాడు. బోధకుడా నీకు శుభం అంటున్నాడు. సైనికులు యేసు ప్రభువును అపహసించారు. యూదుల రాజా నీకు శుభం అంటున్నారు. ప్రియులారా, వారు ఎంతగా అపహసించినా కానీ నీతి న్యాయములను దేవుడు తప్పక జరిగిస్తాడు. నీతి న్యాయములను ఆయన తప్పక జరిగిస్తాడు. దేవుని చిత్తమును యేసుక్రీస్తు ప్రభువు పూర్తిగా నెరవేర్చాడు గనక, దేవుని చిత్తమునకు యేసుక్రీస్తు ప్రభువు పూర్తిగా లోబడ్డాడు గనక, ఆయన దైవ చిత్తానుసారముగా తన ప్రాణమునిచ్చాడు గనక, లోకమంతటి కొరకు ఆయన జరిగించవలసినటువంటి ప్రాణత్యాగమును ఆయన జరిగించాడు గనక, రక్తము కార్చి మనుషుల పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తమును ఆయన చేశాడు గనక, దేవుడు యేసు ప్రభువును మూడవ దినమున తిరిగి సజీవునిగా లేపాడు. ఎవరి నిరీక్షణ ఫలించింది?
కేవలం 3 రోజులు మాత్రమే ఆగండి. ఎవరి నిరీక్షణ ఫలిస్తుందో మీకు అర్థమవుతుంది. 3వ నాడు యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేపబడ్డాడు. విజయుడై తిరిగి లేచాడు. సమాధిని చీల్చుకొని ఆయన తిరిగి లేచాడు. ఎవరి నిరీక్షణ ఫలించింది, ఎవరి నిరీక్షణ సమాధిలోనికి పోయింది? యేసుక్రీస్తు ప్రభువు నిరీక్షణ ఫలించింది. ఇస్కరియోతు యోధా నిరీక్షణ సమాధిలోనికి పోయింది. ఆ 30 వెండి నాణెములను వారి ఎదుటే పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. వీడు భ్రమలో ఉన్నాడు. జనులందరూ భ్రమలో ఉన్నారు. వారు వృధాగా ప్రయాసపడుతున్నారు, అగ్నిలో పడుటకు ప్రయాసపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును చూడండి, మన ప్రభువును చూడండి. ఆయన శుభ నిరీక్షణతో ఉన్నాడు. ఎందరో అపహసించారు. చుట్టూ ఉన్న వారందరూ అపహాస్యం చేయడమే. చుట్టూ ఉన్న వారందరూ అపహాస్యం చేయడమే. ఆయనను శిక్షించారు, వేదనలకు గురి చేశారు. చివరకు ఆయన మరణించాడు. మనందరి పాపముల నిమిత్తము దైవ చిత్తానుసారముగా ఆయన మరణించాడు. మరి 3వ నాడు ఆయన నిరీక్షణ ఏమైంది? ఫలించింది. ఎందుకంటే ఆయనకున్నది శుభ నిరీక్షణ, మరి మనుషులలో ఉన్నది అశుభ నిరీక్షణ. ఈరోజు అందరూ ఏదో అనుకుంటున్నారు. నాకు లాభం కలిగింది, నేను చాలా శుభంలో ఉన్నానని అనుకుంటున్నారు చాలామంది. లాభం కలిగితే, లోక సంబంధమైనటువంటి ఈ పరిస్థితులలో మీకు ఏదైనా లాభం కలిగితే మీరు శుభంలో ఉన్నట్ట? ఎవడు చెప్పాడు మీకు? అసలైన శుభ నిరీక్షణ ఏమిటో తెలుసా? మీ ఆత్మ దైవ చిత్తానుసారముగా భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో బ్రతుకుచున్నప్పుడు, దేవుని పనినంతటిని పూర్తి చేసుకుంటున్నప్పుడు, ప్రతి సత్కార్యమందు మీరు స్థిరపరచబడుతున్నప్పుడు, ప్రతి సద్వాక్యమందు మీరు స్థిరపరచబడుతున్నప్పుడు, అప్పుడు మీరు శుభ నిరీక్షణలో ఉన్నట్టు. యేసుక్రీస్తు ప్రభు శుభ నిరీక్షణతో కూడి తన జీవితమును దేవుని చేతులలో ఆయన పెట్టుకున్నాడు కనుక తిరిగి లేపబడ్డాడు. సమాధి నుండి తిరిగి ఆయన లేపబడ్డాడు. అయితే అశుభ నిరీక్షణలో ఉన్నవారు చివరకు నాశనమైపోయారు, తమను తామే పొడుచుకున్నారు. కనుక ఈ విషయాలను గమనిస్తున్నప్పుడు మీరు ఎటువంటి నిరీక్షణలో ఉండాలో మీకు అర్థమవుతున్నది. కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చెప్పండి? శుభ నిరీక్షణతో కూడినటువంటి జీవితంలో మీరు ఉండాలనుకుంటున్నారా? అయితే దేవుని కొరకు బ్రతకండి, ఆ మంచి నిర్ణయాన్ని తీసుకోండి. అగ్నిలో పడుటకు ప్రయాసపడితే చివరకు మీకు నష్టమే తప్ప లాభం అనేది కనిపించదు. లోకానుసారమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి మనలను దూరం చేసేదే. వాక్య సంబంధమైనటువంటి జీవితం దేవునిలో మనలను ఉంచుతుంది, క్రీస్తు మార్గంలో మనలను ఉంచుతుంది, దేవుని పనిలో మనలను ఉంచుతుంది. ప్రియులారా, అట్టి వారికి శుభ నిరీక్షణ తప్పకుండా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువును పోలి జీవించగలిగితే శుభ నిరీక్షణలో మీరు ముందుకు కొనసాగుతారు. అట్టి వారిని గూర్చి దేవుడు పలుకుతున్నటువంటి మాటలేంటో తెలుసా? నా కొరకు బ్రతుకుచున్నవారైతే, శుభ నిరీక్షణలో ఉన్నవారైతే వారి యొక్క ప్రయాస వృధా కాదు అని దేవుడు హామీ ఇస్తున్నాడు. తప్పకుండా వారు నిత్యత్వపు ఫలమును అనుభవించి వారు ఆ లాభమును పొంది తీరుతారని దేవుడు తెలియజేస్తున్నాడు. చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై మనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వాక్యం. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. శుభ నిరీక్షణలో ఉన్నవారు, దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, దేవుని పనిలో ఉన్నవారు, దేవునికై అర్పణలిస్తున్నవారు, దేవుని సేవార్థమై తమ బ్రతుకులను ముందుకు కొనసాగించుకుంటున్నవారు, వారు వృధాగా ప్రయాసపడరు. వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. యేసుక్రీస్తు ప్రభువును చూస్తే ఈ విషయాలు మనకు ఎంత స్పష్టంగా అర్థమవుతున్నాయి చూడండి. ఆయన శుభ నిరీక్షణతోనే లోకమందు ఎంతోమంది ఆయనను అపహసిస్తున్నా కానీ, ఆయనను గేలి చేస్తున్నా కానీ, ఆయన చుట్టూ గుమికూడి ఆయనను హింసిస్తున్నా కానీ, ఆయనపై ఎన్నో నిందలు వేస్తున్నా కానీ వేటికి కూడా ఆయన చలించలేదు. ఎందుకంటే ఆయన
స్థిరమైనటువంటి శుభ నిరీక్షణలోనే ఉన్నాడు. ఆయన వృధాగా ప్రయాసపడటం లేదు. ఆయన కష్టం వృధా పోదు, తప్పకుండా దానికి ప్రతిఫలం దక్కి తీరుతుంది. ఈరోజు మనము కూడా దేవుని కొరకు బ్రతకగలిగితే మన కష్టం వృధాగా పోదు. మన కష్టం వృధాగా పోదు. మనం వృధాగా ప్రయాసపడినటువంటి జాబితాలో ఉండము. మన కష్టానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు, చక్కని బహుమానాన్ని ఇస్తాడు. కనుక దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రతి ఒక్కరి కష్టము కూడా లెక్కింపబడుతుంది. అది ఎంతో విలువైనది. ఎందుకంటే వారు శుభ నిరీక్షణలో కష్టపడుతున్నారు, శుభ నిరీక్షణలో వారు ప్రయాసపడుతున్నారు. వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. దేవుని సేవార్థమై తమ కష్టాన్ని దేవుని సేవలో అర్పిస్తున్నారు. దేవుని సేవార్థమై తమ కష్టాన్ని దేవుని సేవలో అర్పిస్తున్నారు. దేవుని సేవకై తాము సంపాదించుకున్న దానిలో కొంత తీసి దేవునికి ఇస్తున్నారు. అంటే వారు శుభ నిరీక్షణలో ఉన్నారు. ఊరకనే ఎవరైనా మరొకరికి ఏమైనా ఇవ్వాలనుకుంటారా? మరి దేవునికి కొందరు ఎందుకు అర్పణలు ఇవ్వగలుగుతున్నారు? దేవుని సేవార్థమై కొందరు ఎందుకు ఆలోచన చేయగలుగుతున్నారు? దేవుని సేవలో, ఆ పనిలో నా కష్టార్జితం కూడా ఉండాలి అని ఎందుకు కొందరు అనుకుంటున్నారు? కొందరే ఎందుకు అనుకుంటున్నారు? అందరూ కాదు, కొందరు ఎందుకు అనుకుంటున్నారు? వారు శుభ నిరీక్షణతో ఉన్నారు. ఈరోజు దేవుని సేవార్థమై నేను కొంత సొమ్మును దేవునికి ఇచ్చానంటే, దేవుని సేవలో నేను వినియోగించానంటే, సువార్త సేవలో నేను నా సొమ్మును ఇచ్చాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఒక నిరీక్షణతో ఉన్నాను, అది శుభ నిరీక్షణ. దానికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందనేటువంటి నిరీక్షణతో ఉన్నాననేటువంటి ఆలోచనతో వారు దేవునికి అర్పణలు ఇవ్వగలుగుతున్నారు. ప్రారంభం నుంచి కూడా హేబెలు మొదలుకొని, నీతిమంతుడైన హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు దేవుని సేవార్థమై తమ అర్పణలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శుభ నిరీక్షణతో ఇచ్చారు. శుభ నిరీక్షణతో ఇచ్చారు. దేవుని సేవను ముందుకు జరిగించటానికి, క్రీస్తు ప్రభువు సువార్తను అనేక మందికి వ్యాప్తి చేయటానికి వారు ఆలోచన చేస్తున్నారు. కనుక అట్టి వారిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అట్టి వారిపై తన దీవెనను ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. నిత్యత్వపు ఫలముతో వారిని కాపాడాలనుకుంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ మీలో ఫలము తీసుకుని రావాలని నేను కోరుకుంటున్నాను. లోక సంబంధమైనటువంటి బ్రతుకులో మీరు మోసపోవద్దు, ఆ భ్రమలో మీరు మోసపోవద్దు. మీరు దేవుని కొరకు బ్రతకాలి. దేవుని నిమిత్తం పుట్టినవారు దేవుని నిమిత్తమే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీ కష్టాన్ని వృధా చేసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువును పోలి శుభ నిరీక్షణతో ఉన్నవారై దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుని కొరకై అర్పించండి, మీ బ్రతుకును పూర్తిగా దేవునికి సమర్పించుకోండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ వాక్యపు సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, పరలోకపు ధననిధి నుండి, ఆ ధనాగారము నుండి ఈ అద్భుతమైనటువంటి విషయములను మీరు మాకు అందించుచున్నారు. నాయనా, ఈ సంగతులను కేవలము వినువారు మాత్రమై మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా ఈ మాటల ప్రకారము ప్రవర్తించి మా జీవితాలను సరిచేసుకొనగలుగుటకు మా అందరికీ సహాయమును అనుగ్రహించండి. తండ్రి, మేము వృధాగా ప్రయాసపడే వారి జాబితాలో ఉండకుండా మా కష్టానికి మీ వలన ప్రతిఫలం దక్కేటువంటి పరిస్థితులలో మేము జీవించగలగటానికి మీ కృపను దయచేయండి తండ్రి. నాయనా, మీ మహాసంకల్పము చేత, మీ అద్భుతమైన దయచేత మమ్మను క్రీస్తు యేసు ప్రభువులో మీరు రక్షించారు. మా జీవితములను సంపూర్ణముగా మీ చేతుల్లో పెట్టుకోవడానికి తండ్రి మీ కృపను మాకు దయచేయండి తండ్రి. అట్టి మనస్సు కలిగిన ప్రతి ఒక్కరూ మీ ఆలోచనల్లో స్థిరపడి తండ్రి ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మీ చేత స్థిరపరచబడిన వారుగా ఉండగలుగుటకు సహాయమును దయచేయండి తండ్రి. నాయన, అనేక మంది మనుషులు వృధాగా ప్రయాసపడుతున్నారు, అగ్నిలో పడుటకు ప్రయాసపడుతున్నారు. వారందరికీ ఈ మాటలు అందచేయగలిగేటువంటి భాగ్యం మాకు దయచేయండి. సువార్త వ్యాపకము ఇంకనూ వేగముగా, ఇంకనూ విస్తారముగా జరగగలుగుటకు తండ్రి అనుకూలతను ఏర్పరచండి. తండ్రి, తెలియక ఎంతోమంది మోసంలో ఉన్నారు, తెలియక ఎంతోమంది ఉరి యొద్దకు పరిగెడుతున్నారు. వారికి వార్తలు తెలియబడటానికి తండ్రి తగిన అనుకూలతను మీరు దయచేయమని మిమ్మను ప్రాధేయపడుతున్నాము. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ చక్కని నిర్ణయాలతో మీ సన్నిధిలో మీ కొరకు బ్రతకటానికి తండ్రి సంసిద్ధత కలిగిన వారై ఇక మీదట చివరి వరకు నమ్మకంగా నిలబడగలగటానికి
తండ్రి, వారి జీవితములను సంపూర్ణముగా మీకు అర్పితం చేసుకోవటానికి సహాయము చేయమని మేము కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని యొక్క విషయములను, దేవుని అద్భుతమైన సంగతులను వివరణాత్మకంగా మీరు నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమగుచున్నది. ఇటువంటి విషయాలను మీరు ఇంకనూ ప్రతిరోజు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో ఉంటే సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు కూడా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి దైవ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. ఈ విషయాలన్నిటిని గురించినటువంటి సమాచారం మీకు తెలియాలంటే మా వెబ్సైట్ను మీరు తప్పకుండా దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. అలాగే ఈ విషయాలను అనేక మందికి మీరు పరిచయం చేయండి. కేవలం వెబ్సైట్ చిరునామాను మీరు అందరికీ తెలియజేయటం ద్వారా www.sutotal.com దీనిని తెలియజేయటం ద్వారా మీరు సువార్తను చేరువ చేసిన వారు అవుతారు. తప్పకుండా ఈ సంగతులను అనేక మందికి పరిచయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎవరి స్వలాభాపేక్ష లేకుండా, ఎవరి స్వార్థం లేకుండా కేవలం క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను మీరు చేయాలని మీకు సూచిస్తున్నాను. అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కూడా దేవుని సువార్త సేవను ముందుకు జరిగిస్తున్నాము. గూగుల్ ప్లే స్టోర్ నుండి SU టోటల్ లేక స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అని మీరు టైప్ చేయగలిగితే అక్కడ కూడా మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మీకు లభిస్తాయి. SU టోటల్ అనేటువంటి అప్లికేషన్, అలాగే SU టోటల్ తెలుగు బైబిల్, SU టోటల్ సాంగ్స్ బుక్, SU టోటల్ పోస్ట్స్, ఇలా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ స్మార్ట్ ఫోన్లోనే దేవుని వాక్యమును మీరు నేర్చుకోవటానికి, ఆత్మీయ అభివృద్ధిని అందటానికి మీకు అనుకూలత ఏర్పడుతుంది. కనుక తప్పకుండా ఈ అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుని అనేక మందికి వీటిని పరిచయం చేస్తూ ప్రభు సేవలో ముందుకు కొనసాగాలని మీకు సూచిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.